మా అక్కది వచ్చేసి గూగుల్ తినాలి. ఇది నేనే తెచ్చుకున్నా మొత్తం. ఇప్పుడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అమ్మ తీసుకుపోతా అనేది మస్తు హ్యాపీ ఉంది. పోతున్నాం. అయితే వచ్చేసినాం. లిఫ్ట్ అయితే జస్ట్ లిఫ్ట్ అయితే 6th ఫ్లోర్లో ఉంది. 6th అది కిందికి రావాలా. వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ పొరగాళ్ళకైతే బోరు కొడుతుందట. నేనైతే ఒక్కసారి అయితే కిందికి పట్టకపోతా అని చెప్పేసి ఇప్పుడైతే తీసుకొని వచ్చిన. లిఫ్ట్ అయితే రాలేదు. లిఫ్ట్ దగ్గర కూడా కిందికి మీదికి నొక్కుతూనే ఉన్నారు. ఈ పొరగాళ్ళ చేతులు అయితే ఒట్టిగానే తాగేసి ఉండి పొరగాళ్ళు అడు చూడు లిఫ్ట్లోకి వెళ్ళిపోతా అని చెప్పి అట్లా పెడతాడు. అది మీదికి పోతుందిరా, జరుగురా ఇటు పక్కకి. ఎంత జరగమన్నా ఈ పొరడైతే జరిగి సావాడు. అవి చూడు ఎట్లా గెలుపుతున్నాడు. దీన్నైతే ఊకే నొక్కి అయితే ఆగం చేస్తున్నారు. మా అయ్య అయితే ఇప్పుడైతే పని నుంచి అయితే వస్తున్నాడు. లిఫ్ట్లోకి వెళ్ళి అయితే చూడరు జనాభా ఎట్లా దిగుతున్నారు. అందుకోసం నీకు వచ్చిన ఈ పాప అయితే మంచిగా ఉంది కదా చూడరు. అందుకని నేను ఒక్కటే మా అమ్మ అంటే నచ్చని ఫ్రెండ్స్. ఏంటి చెప్పాలి ఎందుకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు పొద్దుగాల చాయ్ పెట్టింది, బిస్కెట్లు లేవు, అట్లా ఉత్తి చాయ్ తాగిన. సాయంత్రం పెట్టింది, ఇప్పుడు ఇలా చాయ్లలో బిస్కెట్లు లేవు. ఇక చూసుకోవాలి మీరు అప్పుడు ఇక్కడ తీయలేదు లాగప్పుడు పొట్టు తిట్టిన మమ్మీని. ఇప్పుడు తెచ్చింది బిస్కెట్. కన్నయ్య మా అమ్మ అంటే ఇష్టం లేదన్నది, నువ్వు కూడా చెప్తావు. ఇష్టమే. ఎందుకు ఇష్టం? నైట్ చేతి పెట్టుకోమా అనుకున్నాను. ఎందుకు అట్లా అయితే రోడ్డు మీద జనాలను అయితే చూసేయ్యి హడావిడిగానైతే పోతున్నారు. వీళ్ళకైతే ఏం పని ఉందో ఏం పని లేదో మనకైతే తెలియదు. ఎంత రష్ ఉందో ఎంతగానో తిరుగుతుంది. దాటుతామా అక్కడికి పోయి చికెన్ కొనుక్కునేది ఉందా లేదా మన మార్చలో కోడి చికెన్ కొనుక్కుని వివి రెడీ మేమైతే దాటేసినాం రోడ్డుని. మంచిగా అండుగా మీరే మా తమ్ముడికి కట్టి నిపిస్తామో చెప్పండి. వాళ్ళేనా ఆడికే కదా అక్కడ ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో గిట్ట 5K లైక్స్ వస్తే మా అక్క గుండు కొట్టిద్దాం. తోక ఎట్లయిందో చూడుర్రి. ఇవాళ మొత్తం అయితే దూత్తనైతే ఘోరంగా కూసిపోయిన ఎంట్రుకలు. ఎందుకనంటే 3 రోజుల నుంచి జుట్టు వేసుకోమంటే ఏమో ఒర్రిచ్చినా ఒర్రెత్తుంది. నువ్వు ఒర్రు నేనైతే జుట్టు అయినని చెప్పి అప్పుడే కూకున్నా. ఆ జుట్టు అయినందుకు మొత్తం చిక్కుగట్టి ఘోరంగా కూసిపోయినాయి ఎంట్రుకలు అయితే. ఇంకా నవ్వుతుంది చూడుర్రి పొడి. కన్నీ కలిసిన కుక్క అయితే ఇదే. నాకు ఒక్క విషయం ఏంటంటే పల్లెటూరు కంటే సిటీ బెటర్ కదా. ఎవరి పని ఆడి చేసుకుంటాడు, ఎవరి ముచ్చట్లు ఆడి చేసుకుంటాడు. పల్లెటూరులో అయితేనేమో ఈడీడ ఆడీడ కూర్చొని అందరి ముచ్చట్లు ఒకరికి కావాలి. ఇక్కడైతే ఎవరి ముచ్చట్లు ఎవరికి కూడా అవసరం లేదు. ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు, ఎవరి తిండి ఆడే తింటాడు. ఇక పల్లెటూర్లలోనైతేనేమో మొత్తానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, వాళ్ళ ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఈ పిల్ల మొగళ్ళు వెళ్ళి ఎట్లున్నారు అని చెప్పి చూస్తారు కదా. 9:30 దాకా ఉంటుంది. తెలంగాణ అన్నపూర్ణ. ఈ ఫ్రూట్ షాప్ ముందు అయితే చూడండి పండ్లు
అరే ఇట్లా పట్టుకోరు ఒక్కసారి. ఏం కొనుక్కున్నారా చూపిరా, నువ్వు చూపి. లొకేషన్ మొత్తం ఓళ్ళు రారు, గీడికి కూడా వస్తాడు. ఇటు చూడరు జనాలు అయితే చూడరు ఎట్లున్నారు. ఆయన తొలి పెడితే మన ఫోన్ కూడా గుంజుకొని పోతారు వీళ్ళు. బయటికి పోయిన పని అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేమైతే మీదికి ఎక్కేస్తున్నాం. మన చికెన్ అయితే వండుకొని తిందాం. బాయ్. కిందికి వచ్చిన పని అయితే ఇప్పుడైతే మేమైతే మీదికి పోతున్నాం. ఏమేమైతే కొనుక్కున్నాం. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరి